పరుండబెట్టెను. ఇక్కడ దేవుని యొక్క వాక్యము నెరవేరింది. మనము ఈ వాక్యాన్ని చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క పరిచర్యలో సువార్తను ప్రకటించుచు గ్రామాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రభువు ఈ మాట సెలవిచ్చి ఉన్నారు. మత్తయి సువార్త 8:20. అందుకు యేసు, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములు కలవు. నక్కలు చాలా చక్కగా పెద్ద పెద్ద బొరియలు తయారు చేసుకొని వాటిలోకి దూరిపోతాయి. ఆకాశ పక్షులు కూడా గూళ్ళు కట్టుకొని చెట్ల మీద చక్కగా రాత్రి జాములందు వెళ్ళి నివాసము ఉంటాయి, నిద్రపోతాయి. కానీ